డ్రంక్ అండ్ డ్రైవ్. మందు తాగి రోడ్డు ఎక్కిన వేళ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే వేళ రెండూ ఒకటే. ఎందుకంటే తాగిన వ్యక్తి రోడ్డెక్కితే జరిగే రోడ్డు ప్రమాదాలు మామూలుగా ఉన్నప్పుడు జరిగే రోడ్డు ప్రమాదాల కంటే 6 రెట్లు ఎక్కువ. ఒక్క రోడ్డు ప్రమాదాలే కాదు, ఎన్నో నేరాలు ఘోరాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ నివారించడానికి పోలీసులు అన్ని చోట్ల ఉండలేరు కనుక ఏఐ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. ఈ ఏఐ కెమెరాలు కెమెరా డెవలపర్ యూకే యొక్క ఆక్యుసెన్సెస్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ ఆక్యుసెన్సెస్ సంస్థ కెమెరాలను గతంలో మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ వాహనం నడిపే లేదా సీట్ బెల్టులు ధరించని డ్రైవర్లను పట్టుకోవటంలో పోలీసులకి సహాయపడ్డాయి. తర్వాత మద్యం లేదా మాదక ద్రవ్యాల మదులో ఉన్న వాహనదారులను పట్టుకోవటానికి యూకేలోని డెవాన్ మరియు కార్న్వాల్ లో మొదటిసారిగా ఏఐ కెమెరా ద్వారా పట్టుకోవచ్చని పరీక్ష చేశారు మన బ్రిటన్ పోలీసులు. ఈ అత్యాధునిక హెడ్స్ ఆఫ్ మిషన్ రోడ్డు వినియోగం మరియు మందు లేదా డ్రగ్స్ తీసుకుని వాహనం నడిపే డ్రైవర్ల ప్రవర్తనను గుర్తించి పోలీసులకి సమాచారం ఇవ్వగలవు. అప్పుడు రహదారిపై ఉన్న పోలీసులు ఆ వాహనాన్ని ఆపి డ్రైవర్ తో మాట్లాడి మద్యం మరియు చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల టెస్ట్ ని రోడ్ సైడే చేయొచ్చు. పోలీసులు వారిని ఆపి అడిగే వరకు డ్రైవర్లకి కూడా తెలియకుండానే ఈ కెమెరాలు సైలెంట్ గా వాటి పనిని అవి చేసేస్తాయి. అంతేకాకుండా కెమెరాను ఏ రహదారికైనా త్వరగా సైలెంట్ గా తరలించొచ్చు. జీవితాలను నాశనం చేసే సంఘటనలు జరగకముందే తాగిన వారిని గుర్తించగలిగితే మనమందరం సురక్షితంగా ఉంటాం. ఈ రోడ్డు ప్రమాదాల వలన 2 కుటుంబాలు నాశనం అవుతాయి. జీవితం విలువైనది. విలువలేని మందు కోసం విలువైన జీవితం పోగొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీ జీవితం మీద మీకే విలువ లేనప్పుడు ఇలాంటి జాగ్రత్తలు ఎవరు ఎన్ని తీసుకున్నా సరిపో.